వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ధరణి తెలంగాణలో భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వం 3 ఏళ్ల కింద ఈ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ పోర్టల్పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు ధరణి అడ్డాగా మారిందని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. అయితే బీఆర్ఎస్ వాటిని తిప్పికొట్టింది. ధరణిని పుట్టించిందే తానని కేసీఆర్ గొప్పలు చెప్పుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ధరణితో లక్షల ఎకరాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. తాము అధికారంలోనికి వస్తే ధరణిని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. కేసీఆర్ మాటలను విశ్వసించని జనాలు కాంగ్రెస్ను గెలిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధరణి పోర్టల్పై సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహం సంబంధిత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమీక్ష అనంతరం నిషేధిత జాబితా, అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు సమావేశంలో మంత్రులు లేవనెత్తిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్ను సీఎం ఆదేశించారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, భూ యాజమాన్య వివరాలు సులభంగా తెలుసుకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వెబ్సైట్ పోర్టల్పై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ పోర్టల్లో చాలా లొసుగులు ఉన్నాయని ఎన్నికల ప్రచారంలో ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోనికి రాగానే ధరణిని ప్రక్షాళన చేస్తామని గతంలో ప్రకటించారు. ధరణి పోర్టల్లో మార్పులు చేసి దాని పేరును భూమాతగా మారుస్తామని ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి ధరణి పోర్టల్పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాదాపు 2 గంటల పాటు సమీక్షించారు. సుదీర్ఘంగా జరిగిన ఈ సమీక్షలో ధరణి యాప్ భద్రతపై సీఎం ఆరా తీశారు. ధరణిపై లక్షల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నాయని, వీటి పరిష్కారానికి మండల స్థాయి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ధరణి లావాదేవీలపై వస్తున్న విమర్శలపై వివరణ ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి మండల స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ పై నివేదిక ఇవ్వాలని కోరారు. భూములు సర్వే చేయాలని, డిజిటలైజేషన్ చేయాలని, ఆన్లైన్ విధానం తీసుకురావాలని, టైటిల్ గ్యారంటీ చట్టం తీర్చిదిద్దేందుకు కేంద్రం ఇచ్చిన 83 కోట్ల నిధులు ఏమయ్యాయని అధికారులను సీఎం నిలదీశారు. నిషేధిత జాబితా, అసైన్డ్ భూములు, పట్టా భూములు తదితర అంశాలతో పాటు మంత్రులు అడిగిన, లేవనెత్తిన అన్ని అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నవీన్ మిట్టల్కు ముఖ్యమంత్రి ఆదేశించారు. భూముల డిజిటలైజేషన్ కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సమస్యలకు నిలయంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నట్లు సమాచారం. ధరణిపై మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటికే విద్యుత్ బకాయిలు, రేషన్ బియ్యం బకాయిలతో పాటు బీఆర్ఎస్ 9 ఏళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా అన్ని శాఖలపై శ్వేతపత్రాలు సిద్ధం చేస్తుంది. వీటినే రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పై అస్త్రాలుగా సంధించే అవకాశం కూడా ఉంది.